మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు నేను ప్రారంభం చేసినాం. లో లెవెల్ కెనాల్ 5 సంవత్సరాలు పంటలు పండించినాం. ఆ SLBC అని చెప్తున్న హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో దాని కింద కూడా ఇప్పటికి రైతులకు నీళ్ళు ఇస్తలేరు. దేవరకొండ ప్రాంత రైతాంగం కూడా ధర్నాలు చేసే స్థితికి వచ్చిండ్రు. అక్కడ కూడా నీళ్ళు ఇవ్వాలి. మహబూబ్నగర్ జిల్లాలకు కూడా ఏ లిఫ్ట్ కింద నీళ్లు ఏ పద్ధతిలో ఇస్తారో ఎట్లా ఇస్తారో ప్రభుత్వం సరైన ప్రణాళికను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఏమంటున్నా, మీ వాటాల పంచాయతీ పక్కన పెట్టండి. మొదలు ఉన్న నీళ్ళని తీసి ఏమని అడుగుతున్నాం. పోయిన సంవత్సరము మన నీళ్ళు మొత్తం వాడలే. ఇప్పుడు ఉన్న నీళ్ళను వాడండి, మొదలు జరుగుతున్న దోపిడిని ఆపండి అని చెప్తున్నాం. అది ఏడవండి మొదలు అని చెప్తున్నాం. ఫస్ట్ ఇవాళ సాగర్లో ఉన్న నీళ్లు గేట్ తీసి ఇవ్వచ్చు. పైన శ్రీశైలంలో ఉన్న నీళ్లు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఆన్ చేయొచ్చు. జురాల కింద కుడేడమ కాలువలకు నీళ్ళు ఇవ్వచ్చు. మొత్తం పైన అన్ని లిఫ్ట్ల కింద నీళ్ళు ఇవ్వచ్చు. నాగార్జున సార్లో ఎడమ కాలువకే కాదు, లో లెవెల్ కెనాల్కి ఇవ్వచ్చు, హై లెవెల్ కెనాల్కి ఇవ్వచ్చు. ఆ నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఓవైపు గోదావరి మీద కూడా గదే కనేపల్లిని ప్రారంభం చేయండి, తీసుకురావచ్చు రోజు 2 TMCల నీళ్లు. ఇప్పటికే మీ దుర్మార్గమైన నిర్లక్ష్యం వల్ల పోయినాయి. కేటీఆర్ గారు పోయి చెప్పిన రోజు నుంచి వెళ్ళి ప్రారంభం చేస్తే కూడా ఇప్పటికీ 60 TMCల పైన నీళ్ళు తీసుకొస్తుంటే మీ పైకి వస్తుండే. ఈసారికి కొండపచ్చి దానికి వచ్చు, మా బసవాపూర్కి వచ్చు, మా రావి చెరువుకు కూడా వస్తుండే. మైలవరం బయనవాగు దాటి వెనుక కూడా పోతుండే, SRSP పై వెనుక కూడా. అది చెయ్యండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓ పని చేద్దాం పరాదు, మనం అందరం పోదాం. ఇక్కడ ఉన్న వాళ్ళం కెమెరాలు తీసుకొని ఉత్తమ్ కూడా రమ్మను, అలా దునికితే తెలుస్తుంది నీళ్ళు ఉన్నాయా లేవా. బుద్ధి ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా? నేను ఇప్పుడు లెక్కతో సహా చూపించిన నీకు. 532 వాళ్ళు ఉంది నాగార్జున సాగరు. 172 TMCల పైన నీళ్లున్నవి. మేము 510 నాడు కూడా ఇచ్చినాం, 14 నాడు కూడా ఇచ్చినాం, 18 నాడు కూడా ఇచ్చినాం, 26 నాడు కూడా ఇచ్చినాం, పంట పండించినాం. ఇది ఒకవైపు. నీ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతుంది అక్రమం, దాన్ని బంద్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రభుత్వం ఇంతవరకు కూడా కనీసం దాని మీద ఒక మాట మాట్లాడలే. 140 TMCలు పోయినాయి. వాళ్ళకి హక్కు లేదు. కేవలం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన తర్వాత మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు తీయాలి. ఉత్తమ్ కుమార్కి ఈ మాట చెప్పండి, ఒకసారి ఇది ఇచ్చి జ్ఞానం తెచ్చుకోమని చెప్పండి. అదే ఇప్పుడు తేపకొక డ్రామా పెట్టి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ భాగవతాలని బహిరంగంగా పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. నిజమే, ఈ మధ్యన మీరు చూస్తున్నారు. ఆ వచ్చిన సంక్షోభం దేనికి వచ్చింది? భూహారతి వల్ల వచ్చింది. దాని పేరు 22A మార్చి రాసి మోసం చేస్తున్నారు ప్రజల్ని. కానీ అది భూహారతి కార్యక్రమం. ఏదైతే కేసీఆర్ ఆనాడు రైతు భూమికి రైతు మాత్రమే హక్కుదారుడుగా ఉండాలి, రైతు సంతకం పెడితే రైతు కళ్ళతో చూస్తే మాత్రమే భూమి హక్కు మారాలి, యజమాన్య హక్కు మారాలి, అప్పటిదాకా మారడానికి వీలు లేదు. ఇప్పటికి దానికి 6 ఉన్నారు ఓనర్లు. ఆఫ్టర్ ఒక VRO అనుకున్నా నీ భూమి నీ పేరు నుంచి ఇంకో పేరు మీద మారుతుంది. ఇక ఆ పైనుంచి RI కావచ్చు, MRO కావచ్చు, RDO కావచ్చు, కలెక్టర్ కావచ్చు, CCLA కావచ్చు. ఇక్కడ దాకా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి దొబ్బాలనిపించినా నీ భూమిని ఇట్లా రాసుకోవడానికి హక్కులు ఉన్నాయి. అవి తీసేసి రైతును మాత్రమే రాజు చేస్తా, రైతును మాత్రమే యజమాని చేస్తా అని చెప్పి తెచ్చింది ధరణి. ధరణిలో ఆనాటికే మీరు చూసుకోకుండా మనం చూసుకోకుండా ఉన్న లోపాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి సీజర్ ఉందని ఒక చిన్న సాకుతోని
వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం భూహారతి చేయడం కొరకు ధరని తీసేసి మళ్ళీ మొత్తం అందరిని మిండేలా చేసారు భూమికి, యజమానులను తీసేసి. రైతుకు తెలియకుండా రైతు భూమి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 1 కోటి ఎకరాలు నిషేధంలో పెట్టిండ్రు. అది భూహారతి కార్యక్రమం, భూభారతి అని చెప్పిన భూహారతి కార్యక్రమం. అది 22x2 కాదు, ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన కార్యక్రమం. దాంట్లో ఏమైంది, చివరికి మంత్రులు ఎమ్మెల్యేల భూములను కూడా అందులో పెట్టి కేవలం అధికారం పై స్థాయిలో ఉన్న 3 ముఖ్యమైన ఆయనతో పాటు ఇంకిద్దరు మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. నీ భూమి నిషేధంలో ఉంది, 50 కోట్లది 100 కోట్లది 50కి ఇస్తావా, ఎత్తిస్తామని. దాని నుంచి మొదలైంది ఈ సంక్షోభం. ఇవాళ ఈ కాంగ్రెస్లో వచ్చిన సంక్షోభానికి కారణం కూడా భూహారతి అక్కడ మొదలైంది. అయ్యి అధికారం మీకు కొంతమందికేనా, మాకు పరిస్థితి ఏంది అని చెప్పి తిరుగుబాట్లు మొదలైనాయి. ఇవాళ వచ్చిన దానికి కారణం అది. దాంతోనే ముఖ్యమంత్రి వెనకకు మళ్ళీ వచ్చిండు. ఈడేదో జరుగుతుంది ఉడబికేటట్టుందని ఇంకా మళ్ళీ వచ్చిండు. నిజమే, యూనివర్సిటీతో చర్చలు పోతే ముఖ్యమంత్రి పోవాలనా? సెక్రటరీలు కూడా అక్కర్లేదు, అండర్ సెక్రటరీ చాలు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడడానికి అండర్ సెక్రటరీ చాలు, సెక్రటరీ కూడా అక్కర్లేదు. ఓ డ్రామా. ఆయనకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఏముంది, వెనక్కొచ్చిండు అని అంటే తప్పకుండా ఇది బయటపడుతుంది అన్న భయంతో వాళ్ళతో మాట్లాడుకొని ప్రెస్ పెట్టి చెప్పించుకుంటూ ఆడ కూడా ఏదో నమ్మటట్టు ఉండాలి కాబట్టి వాడు ఆమ్దాన్ని కలుస్తున్నాడు, ఆమ్దాన్ని కలిసినాడు. ఆమ్దాన్ని దేని కలుస్తాడు? ఆమ్దాని కొడుకు. మాకు అనుమానం ఉంది అందుకే ఇంకా పంపినామని వీళ్ళు అంటున్నారు. ఏమైంది? మంచిది, వాళ్ళ సిబిఐలు గీబీఐలు రాళ్ళు వాళ్ళ చేతులు ఉన్నాయో ఫోటో పెడితే బాగుండుగా. తెలియ తక్కువ మాటలు కాబట్టి ఏం చెప్తాం. కానీ వీళ్ళు ఆయన కలిసినట్టు ఈయన కలిసినట్టాడు. ఎవడొచ్చినా మమ్మల్ని గెలవాల్సిందే. అది ఎందుకు, దేనికి ఇండికేషన్ అంటే రేపు బీఆర్ఎస్ గెలవబోతుంది అనే దానికి ఇండికేషన్. వీడు మా చుట్టూ తిరిగినా వాడు మా చుట్టూ తిరిగినా. తప్పకుండా దీనిపైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూర్చొని తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ నీళ్ళ హక్కులపైన జరుగుతున్న దాడిపైన, ఈ ప్రభుత్వం యొక్క ద్రోహం పైన తగు కార్యాచరణ ఉంటుంది. రైతాంగాన్ని కలుపుకొని ఎట్లా ప్రభుత్వం మెడలు వంచాలనో దానికి కావాల్సిన కార్యాచరణ కూడా ఉంటుంది. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది మోసపు మాట అనేది ఇవాళ తేలిపోయింది, ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. మేము మొదటి రోజు నుంచి చెప్పినాం ఎన్డీఎస్సీ అనే దానికి సంబంధమే లేదు ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి, మనం ప్రారంభం చేసుకోవచ్చు అనే మాట. ఇప్పుడు నాగార్జునసాగర్కు రెగ్యులర్గా ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? ఎస్ఆర్ఎస్పి ఎన్డీఎస్సీ ప్రతిసారి అనుమతిస్తుందా? ఎల్లంపల్లికి ప్రతిసారి ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? మూసీకి ప్రతిసారి ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? కడెంకు ప్రతిసారి ఎన్డీఎస్సీ అనుమతిస్తుందా? లేనప్పుడు దీనికి ఎందుకు ఉంటుంది? ఓకే, మేడిగడ్డ ఉంది, మేడిగడ్డతో పని లేదు. మేము అడుగుతుంది సుందిల్ అన్నారం, అక్కడ ఏ కంప్లైంట్ రాలేదు, ఏ ఇష్యూ లేదు, దాంతో నీళ్ళు తేవచ్చు. కన్నెపల్లి స్టార్ట్ చేసుకొని సుందిల్ అన్నారంతో నీళ్ళు తేవచ్చు, దాని మీద కంప్లైంట్ లేదు. లేనప్పుడు ఎన్డీఎస్సీ ఎవరు? మీ ఊళ్ళో కూడా చెరువు ఉంది, ప్రతిసారి ఎన్డీఎస్సీ వచ్చి అనుమతిస్తుంది అది తుమ్ము తీయటానికి? 40,000 చెరువులు ఉన్నాయి తెలంగాణలో. చిల్లర వేషాలు, దొంగ మాటలు, మోసపు మాటలు, అన్నిటి మించి ద్రోహం.
ఇది జాతికి చేస్తున్న ద్రోహం ఇది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి టైంలో అల్లినో టైంలో వాస్తవానికి ఇప్పుడు రైతుకు నిజంగా కూడా పంట పండించుకునే అవకాశం ఇస్తే ఇంత ధరలు వచ్చే అవకాశం ఉంది ఈసారి. మంచిగా ఓపెన్ మార్కెట్లో కూడా డిమాండ్